ఉంటున్నారు. 4వది చదువుతాలి అక్కడే. మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తము ప్రార్థన చేయొచ్చు. ఈ సత్యం అంటే వారిలో ఉన్న ఈ 3 గుణాలు, పరలోకమునకు వచ్చినటువంటి నిరీక్షణ, క్రీస్తు యేసునందు వారికి ఉన్న విశ్వాసము, పరిశుద్ధులందు వారికి ఉన్నటువంటి ప్రేమ, ఈ విషయాలు తెలుసుకుని వారి యొక్క సంఘస్థుడైనటువంటి ఎపఫ్రా వచ్చి చెప్తే ఆ విషయాలు తెలుసుకొని హృదయంలో సంతోషము కలిగి ఇప్పుడు ఆ యొక్క పౌలు గారు, ఆ యొక్క తిమోతి గారు ఏం చేస్తూ ఉంటున్నారంటే ప్రార్థన చేస్తూ ఉంటున్నారు సంఘం కోసం. మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తము ప్రార్థన చేయొచ్చు. సంఘము కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నారు. ఈ యొక్క 2 సేవకులు సంఘము కొరకు ప్రార్థన చేస్తుంటున్నారు. అందుకే అక్కడ నేను అని రాయకుండా అక్కడ మేము అని రాస్తూ ఉంటున్నాడు పౌలు గారు. మేము అంటే పక్కన తిమోతి కూడా ఉన్నాడు అన్న విషయాన్ని గమనించవలసిన వారమైంటున్నాం. మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తము ప్రార్థన చేయొచ్చు. కిందకి వెళితే ఉన్నాము అని చెప్పబడుతుంటే 2 చేస్తూ ఉన్నారన్న విషయాన్ని అక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. సంఘము కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నారు. పౌలు గారు జైల్లో ఉంటున్నారు. సంఘం ఏం చేసిందండి? సంఘము ఆసక్తితో ప్రార్థన చేయగా సంఖ్యలు విడిపోయాను. ఆ తర్వాత జరిగిన సంఘటన మనకు అందరికీ తెలుసు. ఆ జైలు అధికారి దేవుని నమ్ముకున్నాడు. హల్లెలూయా. జైలు అధికారి యొక్క కుటుంబస్తులందరూ కూడా దేవుని నమ్ముకొని బాప్తిస్మం తీసుకొని, బాప్తిస్మం ఇచ్చుటకు నీకు ఏదైనా అభ్యంతరం అంటే లేదు, వెంటనే వారు బాప్తిస్మం తీసుకొని ఆ రాత్రి వేళ వారు భోజనం చేసేది. హల్లెలూయా. ఎంతటి గొప్ప మాట అండి. దేవుని సన్నిధిలో ప్రార్థనకున్న ఆసక్తి, ఆ యొక్క బలం ఎంతటి గొప్పదో గమనించవలసిన వారమైంటున్నాం. పౌలు శీలలు ప్రార్థన చేస్తూ ఆ యొక్క దేవుని సన్నిధి, ఆ యొక్క జైల్లో వారు ఎంతో వేదనతో ఉంటూ ఆయన దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటున్నారు. సంఘం అయితే ఆసక్తితో అని వాక్యం ఉన్నది అక్కడ. సంఘము ఆసక్తితో, అత్యాసక్తితో ప్రార్థన చేయగా సంఖ్యలో విడిపోయావు. నీవు ప్రార్థన చేయగలిగితే, ఇక్కడున్న సంఘం అంతే కూడా నీవు ప్రార్థన చేసే అనుభవం నీకున్నట్లయితే సంఖ్యలు విడిపోతాయి. కొంతమంది ప్రార్థన చేస్తూ ఉంటే చూస్తాను, వాళ్ళ ప్రార్థన ఎలాగుంటుందంటే కొందరు ఈ విధంగా చెప్తారు, స్వీట్ అండ్ షార్ట్ అంట. ప్రార్థనకు కొంతమంది పేర్లు పెట్టుకున్నారు. ఏంటంటే స్వీట్ అండ్ షార్ట్. స్వీట్ దొరికితే ఎంతైనా తింటామండి మా, అవునా కదా? పండక్కి అరిసెలు చేసుకున్నాం కదా, చేసుకున్నామా లేదా? ఎన్నింటి తిన్నామ్మా? ఓ చిన్న ముక్క తిని మానేసామా? నేనే తిన్నా, నాకు షుగర్ ఉంది, నేనే 4 తిన్నా. ఇంకా మీరేంటే ఎన్ని తింటారో, బాగుండదు షుగర్ లేని వాళ్ళు కదా. కానీ ప్రార్థన అలా కాదండి. ప్రార్థన దేవుని సన్నిధిలో నువ్వు ఎంతగా మోకరించి ఆయన సన్నిధిలో ప్రార్థిస్తావో అద్భుతాలు నీ జీవితంలో చూస్తావు. ఆశ్చర్యమైన కార్యాలు నువ్వు చూస్తూ ఉంటావు. దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయగలిగితే దేవుడు నీ జీవితంలో అద్భుతాలు జరిగించేవాడై ఉన్నాడని ఆ యొక్క విషయాన్ని గమనించవలసిన వారమైంటున్నా. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా, ప్రార్థన చేసే అనుభవం మనందరి జీవితాలు కావాలి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. యాకోబు 5:16 5:16. ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయడి. కొంతమంది జీవితంలో వాళ్ళ కోసమే ప్రార్థన వాళ్ళు చేసుకోరండి. ఇది ఎక్కడ విచిత్రం కదా. వాళ్ళ కోసమే వారు ప్రార్థన చేసుకోరు. ఇక్కడికి వస్తారు చాలామంది, నన్ను ప్రార్థన చేయమంటారు. సార్ మా కోసం ప్రార్థన చేయండి సార్. చేస్తాను. దేనికోసమా, ఏంటి విషయం చెప్పు అంటే చెప్తారు. తర్వాత అమ్మ మీరు కూడా ప్రార్థన చేసుకోండి అంటే ఏం చేస్తాంలే అంటే చాలా కొన్నిసార్లు ఇంకా అనుభవాలు, విచిత్రమైనటువంటి అనుభవాలు చూస్తూ ఉంటాం. ఎవరైనా మన సంఘానికి కొత్తగా సేవకులు వచ్చారనుకోండి, 2 ఉంటే అక్కడ ప్రార్థన చేసుకుంటారు, ఇక్కడ ప్రార్థన చేసుకుంటారు, ఇక్కడ ప్రార్థన చేసుకుంటారు. చివరిగా వెళ్ళిపోయేటప్పుడు నా దగ్గరికి వచ్చి కూడా తలకాయ మూసేసుకుంటారు. ఎంతమంది ప్రార్థన చేయాలి? మీ ప్రార్థనలో ఏమన్నదో తెలుసా? ఆ యొక్క ఇదిగో ఈయన చేస్తే బాగోద్దేమో, ఈయన చేస్తే బాగోద్దేమో, ఈయన చేస్తే బాగోద్దేమో, చివరికి మీరు చేసిన బాగోద్దేమో అని చెప్పి అందరి దగ్గరికి తిరుగుతామే కానీ విశ్వాసముతో దేవుని పాదములు పట్టుకొని ప్రార్థించే అనుభవాలు లేవు. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయటం నేర్చుకోండి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఈ విధంగా చెప్తుంటున్నారు, మీరు శోధనలో పడకుండా నిమిత్తము ప్రార్థన చేయడం మెలకువగా ఉండి.
అమ్మా నీ విశ్వాసమే నిన్ను బాగు చేస్తుందని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా, ప్రార్థన చేయవలసిన వారమై ఉంటున్నాం. విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన రోగిని స్వస్థపరచునని ఇక్కడే 15వ వచనంలో మనం చూస్తూ ఉంటున్నాం. ప్రార్థన కావాలి, మన జీవితాల్లో ప్రార్థన కావాలి. ఆయన వచ్చు వరకు మెలకుగా ఉండి ఎవడు ప్రార్థన చేస్తూ తన యొక్క దిశమల కనబడకుండా ఉంటాడు, జాగ్రత్త పడి ఉంటాడు, వాడు రక్షించబడని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. నీవు నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే అనుభవాలు సంపాదించుకోవాలి. వేరే వాళ్ళు మన కోసం ప్రార్థన చేయటం కాదమ్మా, నీ కోసం నీవు ప్రార్థన చేసుకో. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా అందుకే అన్నారు. అనేక మంది స్త్రీలు వచ్చి యేసు ప్రభుల వారిని చూసి కన్నీళ్లు కడుస్తూ బోర్ ఏడ్చేస్తుంటే, అమ్మ నా కోసం కాదు కానీ మీకోసం, మీ పిల్లల కోసం ఏడువుడి. ఏడువుడి అంటే ప్రార్థన చేయడి. దేవుని సన్నిధిలో మన కోసం ప్రార్థన చేయటం అలవాటు చేసుకోవాలి. రెండవది, నీ పొరుగు వాని కొరకు ప్రార్థన చేయటం నీ జీవితంలో అవసరం. నా కోసమే ప్రార్థన చేసుకోను సార్, టైమే లేదు, నేను వాళ్ళ కోసం ఎప్పుడు సార్ ప్రార్థన చేస్తాను. జీవితం అంతా అలాగే ఉంటుందమ్మా. ఎవరైనా నాకు ఏదైనా చేస్తే బాగుండు అనేటువంటి పరిస్థితిలో ఇంకా జీవిస్తుంటున్నాం. చివరికి ప్రార్థన అయినా నా కోసం చేసుకుంటే ఆ యొక్క శక్తి నాకు కావాలని దేవుణ్ణి ఎప్పుడైనా అడిగామా? ప్రార్థన చేసుకుందాం, ఒకసారి ప్రశ్నించుకుందాం. చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎప్పుడైనా దేవుని అడిగామా, దేవా నీ సన్నిధిలో బలముగా ప్రార్థన చేసే శక్తి నాకు కావాలి తండ్రి, ప్రార్థన పరుడుగా నన్ను మార్చమని అడిగామా? నన్ను లక్షాధీశ్వరుగా చేయి, నాకు మంచి ఉద్యోగం దయచేయి, నాకు ఎన్ఫీల్డ్ మోటార్ బైక్ కావాలి. నేను కూడా ప్రార్థన చేస్తున్నానండి, ఓ ఇన్నోవా కారు తీసుకోవాలని. ప్రార్థనలు అందరికీ ఉంటాయి, కానీ దేవుని సన్నిధిలో నీవు మోకాళ్ళుని నీ కొరకును, నీ ఇంటి వారి కొరకును, నీ పొరుగు వారి కొరకు ప్రార్థన చేసే అనుభవాలు నీకున్నవా? ఓసారి ప్రశ్నించుకుందాం. దేవుని ఎన్నో అడుగుతూ ఉంటాం, ప్రార్థన శక్తి కావాలయ్యా. మనం పాడుకుంటూ ఉంటాం, ప్రార్థనా శక్తి కావాలయ్యా, కావాలయ్యా. ప్రార్థన శక్తి కావాలి. నీ జీవితంలో దేవుని దగ్గర ఎప్పుడైనా అడిగావా, నాకు ప్రార్థన శక్తి కావాలి దేవా, నీ సన్నిధిలో ప్రార్థన చేసే శక్తి నాకు కావాలి. ఎవరి దగ్గరకు వెళ్ళి అడుక్కునేవాడుగా, అయ్యా నా కోసం ప్రార్థన చేయి, నా కోసం ప్రార్థన చేయని అడుక్కునేవాడుగా నువ్వు వెళ్ళి అడిగే కంటే, నీ కోసం, నీ ఇంటి కోసం, నీ బిడ్డల కోసం మోకాళ్ళని ఎన్నడైనా ప్రార్థన చేసావా? పౌలు గారు, తిమోతి గారు కొలస్సీ సంఘం కొరకు ఇంకా వాళ్ళని చూడలేదండి. నేను అందుకే మీకు జ్ఞాపకం చేశాను, కొలస్సీ సంఘాన్ని వారు ఎప్పుడు వెళ్ళి చూడలేదు. కొలస్సీ సంఘంతో వారికి ఏం సంబంధం లేదు. కానీ ఆ సంఘములో ఉన్న ఒక సహోదరుడు వచ్చి, అయ్యా మా సంఘం ఇలాగ ఉంది అని చెప్తే ఆ సంఘంలోకి వచ్చి పౌలు గారు ప్రార్థన చేస్తూ ఉంటున్నారు. ఎంత బాధ్యత అది అని మనము ఒకసారి గమనించవలసిన వారం ఏంటున్నాం. సమయం లేదు కనుక నేను ముందుకు వెళుతూ ఉంటున్నాను. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా, వాక్యం 2 తిమోతి 1:3 గమనించినట్లయితే, రేయింబగులు ప్రార్థన చేయమని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. రేయింబగులు ప్రార్థన చేయండి. దేవుని సన్నిధిలో మనము రేయింబగులు ప్రార్థన చేసే అనుభవాన్ని మనము కలిగి ఉండవలసిన వారమై ఉంటున్నాం. 2 తిమోతి 1:3 క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా, నా ప్రార్థన ఎందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనొచ్చు, నీ కన్నీళ్లను తలుచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలని రేయింబగులు అపేక్షించు ప్రార్థిస్తూ ఉంటున్నాను. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా, రేయింబగళ్ళు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే అనుభవాలు కావాలి. ఆ మధ్య కాలంలో ఆల్ నైట్ ప్రేయర్ పెట్టుకుందాము అని పిలిచాం. 1 నెల వచ్చారు. ఎంతమంది వచ్చారంటే 10 మంది దాకా వచ్చారు. అబ్బా పర్వాలేదు, మొదటి సండే అంటే మొదటి టైము ఆల్ నైట్ ప్రేయర్ అంటే 10 మంది వచ్చారంటే నేను పర్వాలేదు సక్సెస్ అనుకున్నా. రెండోసారి ఆల్ నైట్ ప్రేయర్, నెలకొకసారి. రెండోసారి ఆల్ నైట్ ప్రేయర్ 8 మంది వచ్చారు. మూడోసారి 5 వచ్చారు. తర్వాత 2 అయ్యాం. ముగ్గురు అయ్యాం. ముగ్గురు ఎవరెవరు తెలుసా? నేను, సోదరు ఫిలిప్, సోదరు జోసఫ్. మేము ముగ్గురమే. జోసఫ్ అయితే టైట్గా ఆ స్వెటర్ గీటర్ టవల్ గీలు అంతా కప్పుకొని టైట్గా వచ్చేసాడు. ఫిలిప్ బ్రదర్ కూడా వచ్చేసాడు. కూర్చున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం. ఎంతసేపు జరిగిన ప్రార్థన చేసినా సమయం తరిగిపోవట్లేదు, అయిపోలేదు.
12 అయింది, 1 గంట అయింది, ఇంకా ఎంతసేపు ప్రార్థన చేస్తాం? కాసేపు వెళ్ళిపోదాం, వెళ్ళిపోదాం. ఇంకా అప్పుడు తీర్మానం తీసుకున్నాం, సరేలే ఈసారికి మనం ఆల్ నైట్ ప్రేయరు ఇంక మీదట ఆపేద్దాం. ప్రేమైన దేవుని సంగమా, రేయింబగలు ప్రార్థన చేసే అనుభవాన్ని నీవు నేను సంపాదించుకోవలసిన వారమేంటున్నా. మీరు శోధనలో పడుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయడి. మన జీవితాలకు అది అవసరమని ప్రభు సన్నిధిలో నేను మనవి చేస్తూ ఉంటున్నాను. చివరి మాట చదువు.